షేడ్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మా లలితా సహస్రనామ భాష్య వివరణకి మీ అందరూ దోహదం చేసి దానిలో సబ్స్క్రైబర్స్గా చేరి మాకు ఇతోధికంగా ఆనందాన్ని పంచవలసిందిగా కోరుతూ ఈ ఛానల్ని బాగా అభివృద్ధి చేయాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ప్రారంభిస్తున్నాను. అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుప అరడిబుచ్చెనియమ్మ తన్నులో నమ్మిన మనమ్మున ఇండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది నిశ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ లలితా సహస్రనామాల్లో అమ్మకి శ్రీమాత ఫస్ట్ నామం, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, సింహాసనేశ్వరి అన్నాం. ఈ మూడు నామాలు చాలా విలక్షణమై ప్రశస్తమైనవి. ఈ అమ్మవారి నామాలలో 400 నామాల తర్వాత అంశిని, మాలిని, మాత, మలయాచలవాసిని అనే చోట మాతానామం ఉంది. కానీ ఇక్కడ శ్రీమాత అనే పదాన్ని ప్రయోగించడంలోని పరమార్థం విశిష్టమైంది. నశించిపోయే భౌతికమైన ఈ శరీరాన్ని ప్రసాదించిన తల్లులు అందరికీ ఉన్నారు. ఆ తల్లులకు తల్లి ఈ పరాశక్తి. అందుకనే శ్రీమాత అన్నారు. గౌరవవాచకంగా, శ్రేష్టతావాచకంగా శ్రీ పదాన్ని సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. ఇక్కడ శ్రీ పదం శ్రేష్టతావాచకం, గౌరవవాచకం కూడా. శ్రీ పదం శ్రీ శైలము అన్నట్లే శ్రీమాత అనే పదం మాతృశబ్దంలోని పవిత్రతను, పూజ్యభావాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే ఈ విద్యకి శ్రీ విద్య అని పేరు. రామచక్రం, శివచక్రం వంటి అనేక చక్రాలు ఉన్నాయి. శ్రీ వైభవ నిరూపకమైన చక్రానికి శ్రీచక్రం అని పేరు. శ్రీ విద్య, శ్రీచక్రం, శ్రీయంత్రం, ఈ శ్రీ పదాలతో ఉన్న విశిష్ట వంటిదే మాతానామానికి ముందు చేర్చబడినది శ్రీ పదం కూడా. శ్రీ అనే పదానికి లక్ష్మి, సరస్వతి అని అర్థం. ఆ ఇరువురికి తల్లి కనుక శ్రీమాత అని భాస్కరాచార్యుల వారు వివరించారు. సచామర రమావాణి సవ్యదర్శన సేవిత అంటే ఒక పక్క రమ, మరొక పక్క వాణి చామరులు చేతపట్టుకొని అమ్మవారిని పరాశక్తిని సేవిస్తుంటే అందుచేత స్త్రీలకు మాత శ్రీమాత. నానాయోని సహస్ర సంభవ వశాత్ జాత జనస్య కీల. నానాయోని సహస్ర సంభవ వశాత్ జాత జనస్య కీల. మనకు తల్లులైన వారందరూ అనేక జన్మ చెందుతున్న వారే. ఈ తల్లి మనలను జనన మరణ శోక మోహ దుఃఖ బంధాల నుండి శాశ్వతంగా ఉద్ధరింపగల శక్తి గలది కనుక శ్రీమాత అయినది. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని, సరస్వతీదేవి పాండిత్యాన్ని ప్రసాదించవచ్చు. ఆ రెండు శాశ్వతమైన ఆనందాన్ని కలగజేయలేవు. ఆ రెండిటి వలన కలుగని శాశ్వతమైన ఆనందాన్ని కలగజేసే తల్లు కనుకే ఆవిడ శ్రీమాత అయింది. మానవులకి మరల జన్మ లేకుండా అనుగ్రహింపగలిగే శక్తి ఈ పరాశక్తికే ఉంది. మోక్షప్రదాయిని అనే అర్థంలో శ్రీమాత పదం ప్రయుక్తం. పలువురు దేవతలేలా ముక్తికై
సర్వప్రార్థనీయంబు దేవలలామంబు జగత్పారాలంబ మరొజిత్ బ్రహ్మాది సంసేవ్య వేదలతాపక్వ ఫలంబు సర్వదా జగత్ప్రాలంబ మూలంబు కేవల చిద్రూపిణి ఆదిశక్తియే సుమి వాదింపనింకేతికిన్. వేదములనేటువంటి లతకు పక్వమైన ఫలం అమ్మ. ఆ పక్వ ఫలాన్ని ఒకసారి ఆస్వాదిస్తే, అదృష్టం కనుక కలిగితే మరొక పండు రుచి చూడాలనేటువంటి కాంక్ష కలగదు. అలాంటి సర్వబంధ విముక్తిని కలిగించి శాశ్వతానందాన్ని అందించే అధిష్టాన స్వరూపిణి కనుకే శ్రీమాత అయింది. మరో విశేషం, సాహిశ్రీ రముతా ససాం, సాహిశ్రీ రమృతా సతాం అని వేద సూక్తి. ఈ శ్రీ శబ్దం అమృతవాచకం. మృతప్రాయులైన మానవాళికి అమృతత్వాన్ని ప్రసాదించే కనుక శ్రీమాత అన్నారు. యథార్థంగా మనం అమృతపుత్రులమే అయినా అజ్ఞానంతో మృతస్వరూపులం అనుకుంటున్నాం. మన భారతీయ సంస్కృతి అమృతస్య వై పుత్ర అని మనకు జ్ఞాపకం చేస్తోంది. ఈ అమ్మ కూడా మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన స్వరూపకమైన అమృత స్ఫురణ కలిగిస్తుంది. కనుకనే శ్రీమాత అయినది. శ్రీ అనే అక్షరం పరబ్రహ్మ సూచకమైన ఓంకార ప్రతిరూపం. సర్వసంగ పరిత్యాగులైన యతీశ్వరులకు ఓంకారం ఎలాంటిదో శ్రీ విద్యా తత్పరులకు శ్రీకారం అలాంటిది. శ్రీ అనే అక్షరంలో శకారము ఆనందవాచకం, రేఫ తేజోవాచకం, ఈ కారం సర్వవ్యాపకమైన శక్తివాచకం. శ్రీ అంటే తేజోమయానంద పరబ్రహ్మ స్వరూపం. శ్రీకారంలోని శవర్ణ రేఫ ఈకారాలు సత్వ రజో సమగుణాల త్రిగుణాలకు అది దేవతగా ఉన్న శ్రీమాత త్రిపుర సుందరి. మాతా పదానికి కొలుచున్నది అనే అర్థం ఉంది. మానము, మాత, మేయము, కొలుత, కొలుచున్నది, కొలవబడేది అని ఈ మూడు పదాలకే అర్థం. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆ కొలత తెలిసిన అమ్మ. కొలతలన్నిటికీ తొలి కొలత. సాధారణంగా తల్లి కన్నబిడ్డల యందు వాత్సల్యం కలిగి ఉంటుంది. ఒకప్పుడు బిడ్డ పొరపాటు చేసిన తల్లి క్షమించి అనుగ్రహిస్తుంది. బిడ్డ ఏ కొంచెం అల్లరి చేసినా తండ్రి కోపగించవచ్చు. భయపడిన బిడ్డవాడు తల్లి వద్దకు వచ్చి ఏడుస్తాడు. తల్లి వానికి ఏదో మాటలు చెప్పి ప్రేమతో లాలిస్తుంది. మాతృవాత్సల్యానికి మించిన ప్రేమ మరెక్కడా కనిపించదు. అందుకనే శంకర భగవత్పాదులు తల్లి గొప్పతనాన్ని వివరిస్తూ కుపుత్రో జాయతే క్వచిదపి కుమాత నభవతి, కుపుత్రో జాయతే క్వచిదపి కుమాత నభవతి. బిడ్డ చెడ్డవాడైనా తల్లి చెడ్డది కాదు అన్నారు. నా గాయత్రం పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రి కంటే గొప్ప మంత్రం లేదు, తల్లిని మించిన దైవము లేదు. గాయత్రీ నామంతో ఏ పరాశక్తి స్వరూపాన్ని మనం తేజో రూపంగా భావన చేస్తున్నాము, ఆ శక్తి కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు మొదలైన నిండైన అవయవాలతో పూర్ణ స్వరూపుడి అయి మన తపఫలితంగా తల్లులకు తల్లిగా వాత్సల్యామృత రూపిణిగా అవతరించి మనకు శాశ్వతానంద శ్రీని అందింపజేసేది కాబట్టే శ్రీమాత అన్నారు. మన కన్న తల్లులు మన వ్యాధిని పోగొట్టగలరు, కానీ మన మనస్సుకు సంబంధించినటువంటి ఆదిని పోగొట్టలేరు. ఆదిని పోగొట్టున్నది శక్తి. అందుచే మనస్సుని నమస్సుగా మార్చి కన్న తల్లి కంటే శాశ్వత స్థితి అందించేది కనుకనే శ్రీమాత అయింది.
లోకంలో ప్రతి మానవుడు కాలాన్ని జయించాలని కోరుతూ ఉంటాడు. కామజయము పరమశివుని వలన, కాలజయము పరాశక్తి వలన లభిస్తాయని శివపురాణంలోని కథల వల్ల మనకు తెలుస్తోంది. ఒకనాడు బ్రహ్మేంద్రాది దేవతలు కైలాసానికి వెళ్ళి శంకర్ని ప్రార్థిస్తూ, భవాన్ మృత్యుంజయో దేవ, శూలపాణి త్రిలోచన, పాదవహాత, స్వయా మృత్యు కామనేత్రాగ్నినాహత, నీవు మృత్యుంజయుడివి, త్రిశూలం చేతధరించి సూర్యచంద్రాగ్ని నేత్రాలు కలిగిన నీవు మృత్యువును కాలదన్ని నీ కంటి మంటలచే కాముని దగ్ధం చేసిన వాడివి అని స్తోత్రం చేస్తుంటే పక్కనున్న పార్వతీదేవి పకపక నవ్విందిట. మీరేం ఘనకార్యం చేశారని మిమ్మల్ని ప్రశంస చేస్తున్నారు వాళ్ళు అంది. అప్పుడు శివుడు మార్కండేయుని రక్షించడంలో మృత్యువుని పాదంతో తన్నాను కదా అన్నాడు. కేన పాదేన తాడిత అని పార్వతీ ప్రశ్నించగా, వామపాదేన తాడిత, వామపాదంతో అన్నాడు ఆయన. సతు మామకిన ప్రభో, ఆ కాలు నాది కదండి అని పార్వతీ పలికింది. అంటే పరాశక్తి వామపాద తాడనం చేత కాలుని జయించింది. శివశక్తుల సమైక్య రూపంలో వామభాగేన మృత్యుంజయత్వము, దక్షిణ భాగాన కామజయత్వము కలుగుతున్నాయి. మనబోటి మానవులకు కొంతకాలం గడిచిన తర్వాత ప్రకృతిగతమైన వయోధర్మాన్ని అనుసరించి కామజయం కలిగిన కాలుడైన మృత్యుంజయుని జయించడం సాధ్యం కాదు. అది పరమేశ్వరి పాద ప్రసార ప్రభావమే. అందుచేత మృత్యువుని జయించగలిగిన పదవిని ప్రసాదించే గనుకనే శ్రీమాత అయింది. ఈ జగత్తును పరాశక్తి తన త్రిగుణాత్మక శక్తితో సృష్టించి పోషించి లయం చేస్తోంది. చివరకు తానుగా సచ్చిదానంద స్వరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది. సమస్త విశ్వానికి తల్లి అయిన శ్రీమాతను మహావిష్ణువు ప్రార్థించే ఘట్టం దేవీ భాగవతంలో గోచరిస్తోంది. ఈ సమస్త జగత్తు సదాత్మకంగా ఉన్నది, కలగాపులగంగా ఉన్న ఈ ప్రపంచంలో సత్పదార్థాన్ని అస్పదార్థాన్ని వేరు చేసే నేర్పు అమ్మ అనుగ్రహం వల్లనే కలుగుతుంది. చెడును దూరం చేసి మంచిని గ్రహించడం కోసం మనబోటి వారు ప్రయత్నం. అమ్మ సన్నిధిలో చెడు కూడా మంచిగా మారే అవకాశం ఉంది. అలాంటి సంపూర్ణమైన సామ్య స్థితి అందరికీ కలిగింపజేసే, ఆనందింపజేసే పరాశక్తి కనుకనే ఆమె శ్రీమాత అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది.